హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మన ఇంట్లో చాలా సింపుల్గా టేస్టీగా పాలకూర చేయబోతున్నానండి. దాంతోపాటు దానికి పాలకూరకి టచ్చింగ్గా 3 కోడిగుడ్లు కూడా ఉడకబెడుతున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, మన కిచెన్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే పాలకూర క్లీన్ చేసుకుందామండి. ముందుగా పాలకూరని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఆకుల్లో మట్టి కానీ పాడైపోయిన ఆకులు ఉంటాయండి, కొన్ని బ్లాక్గా, లేదంటే వాళ్ళు కట్టేటప్పుడు వేరే ఆకులు కూడా ఉంటాయండి. ఆ పాలకూరలో వేరే ఆకులు కూడా వేసి కడుతూ ఉంటారు. అంటే ఇలా తీసేటప్పుడు గడ్డిగా కానీ ఏదైనా వస్తుంది కదా, అవన్నీ క్లీన్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలండి. నేను కట్ చేయడానికి సీజర్ మాత్రమే వాడతానండి, ఎందుకంటే ఆకుకూరలు కట్ చేయడానికి నాకు ఇదే కన్వీనియంట్గా అనిపిస్తుంది. చిన్నగా కోసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది అనమాట నాకు. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత పాలకూరని 2-3 సార్లు బాగా కడగాలండి. కడిగిన తర్వాత ఇక పక్కనే ఎగ్స్ కూడా ఉడకపెట్టుకున్నాను అనమాట. ఉడకపెడటానికి పొయ్యి మీద పెట్టాను. ఇంకా పాలకూర రెడీ చేయడానికి పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నాక తర్వాత పాలకూర కూడా వేసి కలుపుకొని బాగా మెత్తగా అయ్యే వరకు వేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి పాలకూరని దగ్గరికి మగ్గించుకోవాలండి. ఇక ఉడికిన ఎగ్స్ కూడా దీనికి టచ్చింగ్గా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. పాలకూర రెడీ అయిపోయినట్టే. ఇంకా హెన్నా అండి, ఇదంతా చేస్తూ ఉండగా నిన్న హెన్నా కూడా పెట్టుకున్నాను అనమాట, కలిపాను అనమాట. పండగైనా ఫంక్షన్ అయినా లేకపోతే సరదాకైనా హెన్నా పెట్టుకుంటే మనకే ఒక మంచి ఫీల్ వస్తుంది కదా. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీకోసం ఇలా కొంచెం టైం కేటాయించుకుంటూ ఉండండి. ఇంటి పనులు, వంటలు, కుటుంబం అంటూ రోజంతా బిజీగా ఉంటాం. కానీ మనకు నచ్చిన చిన్న చిన్న పనులు చేసుకుంటే మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. పెద్దగా ఏమీ అవసరం లేదు. ఒక కప్పు టీ తాగటం కావచ్చు, హెన్నా పెట్టుకోవడం కావచ్చు, ఇష్టమైన పాట వినడం కావచ్చు. మన కోసం మనం కొంచెం టైం కేటాయించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇదిగో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్